అండి, మీకు ఒకటి చూపిస్తున్నా. ఇవి ఏమనుకుంటున్నారు? గులాబ్ జాములు అనుకునేరు. కాదు, నిమ్మకాయలండి. మాకు తెలిసిన మాకు అత్తయ్య అవుతుంది, ఆవిడ ఇచ్చారు. ఉప్పులో వేసారంట ఇలా. గులాబ్ జాములా ఉన్నాయి కదా, నేను గులాబ్ జాములు అనుకున్నా. కాదండి, నిమ్మకాయ పచ్చడి పట్టాలి అత్తయ్య గారు, నాకు చాలా ఇష్టం. మీరు సంవత్సరం బట్టి పడదామని పట్టట్లేదంటే నా దగ్గర ఉన్నాయి, ఇలా ఉన్నాయి, తీసి పట్టు అన్నారు. సరే అండి, ఇవ్వడమే ఆలస్యం కదా, మనం కలిపేస్తాం. ఎల్లుల్లిపాయలు, కారం, ఓకే, సాల్ట్, ఈ నిమ్మకాయలని కట్ చేసుకోవాలి. అలాగే మెంతులు, ఆవాలండి. మెంతులు వేపుకున్నాను, ఆ గోరువెచ్చిన దాంట్లోనే ఆవాలు వేసుకున్నా. దీన్ని కూడా గ్రైండ్ చేసేసుకోవచ్చు. చిటికలో ఆవాలు మెంతులు పొడి చేసేద్దాం. చూసారా, పొడి చేస్తాం. ఓకే, కలిపేద్దాం. అన్ని ముక్కలు కోసేసుకున్నానండి నీట్గా. ఇందులో ఎల్లుల్లిపాయలు, కారం, ఇవి ఉప్పులో వేసినాయి కాబట్టి ఉప్పు తక్కువే పడుతుంది నాకు తెలిసి. నేనేం కొలత ప్రకారంగా వేయను, అన్నీ అంచనా ప్రకారంగానే వేస్తున్నా. ఇత్తులు, ఆవాల పొడి కూడా వేసేద్దాం. ఓకే, అన్నీ వేసి బాగా కలిపి అప్పుడు నూనె పోద్దాం. ఓకే, మీరైతే ఎలా కలుపుతారండి? నేను ఇలా కలిపేసి దీన్ని తాలింపు వేసుకుంటా. ఇదిగోండి, తాలింపు కూడా రెడీ చేసుకున్నాను. పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మళ్ళీ మెంతులు, ఎండుమిరపకాయలు, పల్లి నూనె పెట్టుకున్నానండి. అది బాగా వేడెక్కాక అన్నీ వేయించేసుకుంటా. నూనెకి ఆగిపోయింది, దాంట్లో ఇవన్నీ వేసేస్తున్నా. బాగా వేగనివ్వాలి, బాగా రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేసినాయండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ముందు వేస్తే ఎండుమిరపకాయలు మాడిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని బాగా కలుపుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చింది చూడండి, ఇలా రావాలి. ఓకే, ఈ చల్లారాక నిమ్మకాయ ముక్కలు వేద్దాం. ఇందాక ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇందులో వేసేయాలి. వేసి బాగా కలుపు. చూడండి, కలుపుకున్న తర్వాత ఇట్లా ఉంది పచ్చడి. మీరైతే ఎలా కలుపుతారో చెప్పండి. పాత నిమ్మకాయలు కదా, అందువల్ల ఇట్లా నల్లగా కనిపిస్తుంది. అదే ఫ్రెష్గా ఉండే నిమ్మకాయలు అయితే కొంచెం బాగా కనిపించేది. ఓకేనా? నాకైతే టెంప్టింగ్గా ఉంది తినడానికి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.